హాయ్ హలో గుడ్ మార్నింగ్. జీజీసీ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు. నేను మీ వెంకట నగేష్. ఈవేళ మనం ఎంతో ముఖ్యమైన ఓ టాపిక్తో ముందుకు వచ్చేసాం. అదే మన కంటి పాపలే మన ఇంటి దీపాలు, మన చిన్నారులు. ఈ చిన్నారుల విషయంలో మనకి ఈవేళ కొన్ని పేపర్లో వచ్చిన న్యూస్ను, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలని చూస్తుంటే కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యే పరిస్థితిలో ముక్కుపచ్చలారని చిన్నారుల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయంటే సంఘం సిగ్గుపడే పరిస్థితి. మనం కూడా అందులో భాగంగా మనం కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం గుర్తించి జీజీసీ టీవీ ఛానల్ మీ ముందుకి చాలా బాధాకరమైన ఈ టాపిక్ని తీసుకురావడం జరుగుతోంది. మన కళ్ళ ముందే దినదిన ప్రవర్ధమానంగా ఒక ఎదుగుతున్న అరటి చెట్టులా, మన ఇంటి పెరటి చెట్టులా ఎదుగుతున్న మన పసిపాపలు మన కళ్ళ ముందే కాంతులీనుతూ తిరుగుతున్న ఆ చిన్నారుల యొక్క ఫ్యూచర్ కాళ్ళ కింద రాసి కర్కోటక రాక్షసుల యొక్క కాళ్ళ కింద నలిగిపోతూ వాళ్ళు పెట్టే వేధింపులతోటి చిన్నారుల యొక్క లైఫ్లు ఛిద్రమైపోతున్న పరిస్థితిని గమనించిన తర్వాత ఇంత మతోన్మత్తులు, కామాంధులు మయాన్ని ఆ పిల్లల్ని, ఆ కలువల్ని ఎలా కాపాడుకోవాలో, ఏ రకంగా చూసుకోవాలో అనే తపన తాపత్రయం అందరికీ కలగాలి. ఇది ఒక సోషల్గా సమిష్టి బాధ్యతగా తీసుకుని ఎక్కడికక్కడ ఇలాంటి నరరూప రాక్షసుల్ని, ఈ పురుగుల్ని, ఈ చెద పురుగుల్లా చేటు చేస్తున్న సమాజంలోని ఇలాంటి వారికి చెప్పు తీసుకుని కొట్టి ఒక బుద్ధిని ఇవ్వాలని, మంచితనానికి మరో పేరు కుళ్ళు కల్మషం లేని ఒక రూపం ఆ చిన్నారే. తనకి ప్రేమించడం తప్ప, తనని అభిమానించడం తప్ప వేరే ఏమీ తెలియని తన లోకంలో తన చదువు విషయంలోనో, ఆటపాటల్లోనో చలాకీగా చెంగుని చిన్న బుజ్జి కుందేల్లాగానో, ఒక లేడి పిల్లలాగానో ఎదుగుతున్న పరిస్థితి వరకు తిరుగుతూ ఒక స్వేచ్ఛాజీవిగా ఉన్న మనిషిని కబంధహస్తాలతోటి కబళించి కిడ్నాప్లు చేసి లేదా పక్కనే కూర్చోబెట్టుకుని ప్రేమను నొలకపోస్తూ ఒంటి మీద వేయకూడని ప్రదేశాల్లో చేతులు వేస్తూ రకరకాలుగా ఈ లైంగిక వేధింపులకి పాల్పడుతున్న తుచ్చులని, నీచుల్ని నడి రోడ్డున పెట్టి ఉరితీతల కొయ్యలకి వేళ్లాడదీసి తిథి తీయాలన్నంత కసి కోపం అన్నది పెరుగుతోంది. ఈవేళ దీనికి కారణం ఈ పెరిగిపోతున్నది. మన శాస్త్రంలో ఒక ఇది చెప్పాడు, కామాతురాణం నా భయం నా లజ్జ నా సిగ్గు అని. ఇటువంటి కట్లు తెంచుకున్న ఆంబోతుల్లా ఈ కోరికలతో మితిమీరి వారికున్న అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు ఏముంది, మద్యం మత్తులో మాంసం చిత్తో తిన్న తర్వాత మదించిన శరీరానికి పుడుతున్న మరో మాయ రోగమే ఈ కామం. పెరగడంతో పాటు ఆ పక్కనున్న వారిని ఏ భావగారసులకి గుర్తించకుండా వారు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఒంటి మీద సోయి లేకుండా చేసే మరో దరిద్రమైన కార్యక్రమమే చిన్నారుల యొక్క ఈ యొక్క లైంగిక దాడులు అన్నది మనం చూస్తున్నాం. ఎక్కడో స్కూల్లో చిన్న పిల్లలు వాళ్ళు చదువుకుంటూ అప్పుడప్పుడే వాళ్ళ ఒంట్లో వస్తున్న మార్పులే వాళ్ళకి ఏందో తెలియక ఉన్న స్థితిలో కూడా అక్కడ ఈ గురువుల రూపంలో కొంతమంది ఇలా ఉన్నారని కొన్ని సోషల్ మీడియాలో చూసిన తర్వాత గురువు అనేవాడు ఎంతో పవిత్రమైన స్థానంలో ఉండేవాడు. ఆ గురువుతో ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చూసినప్పుడైనా, అట్లనే కాలేజీలు అంటే ఈవేళ మీకు మళ్ళా గుర్తొచ్చేటప్పుడు చెప్పాలి. 1వ తరగతిలో ఉన్నప్పుడు పీజీ అన్నది లాస్ట్లో వస్తుందేమో కానీ ప్రీ కేజీ అంటూ తీసుకొచ్చి ఆ గార్డెన్లోనూ ఆ పువ్వు వికసించడానికి ఇంకా మొగ్గగానే ఉంది. అలాంటి మొగ్గల్ని కూడా చిదిమేసే దుర్మార్గపు ప్రపంచంలో ఆమెను తెలియకుండా మనమే తోసేస్తున్నామా? మనం ఏదో బాధ్యత అన్నది చదివించాలనే ఒక బాధ్యత పేరుతో ఆమెను ముందుకు తోసి మనం ఎక్కడో ఉండి మనం కాసుకోలేకపోతే రేపటి రోజుని ఆ యొక్క మొక్క కాస్త వసివాడిపోయి పసితనంలోనే రాలిపోయే పరిస్థితి తీసుకెళ్తున్నామా? మన యొక్క ముద్దు ముచ్చట్లు అన్నది పిల్లకి ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఆ ముద్దు ముచ్చట్లు అవతల వాళ్ళకి
ముద్దు ముచ్చట్లని నేను కూడా అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకునే విధంగా ఆరిందలా పెరిగింది కదా అని ఆ అడ్డదిడ్డమైన కోరికలు కలిగించే విధంగా పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా మన చేతుల మీదే ఉంది. ఇప్పటికీ కూడా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి టైం టు టైం ఎలా వస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క వేరే బోర్డ్స్ ఏంటి, వాళ్ళ రక్షణ కోసం మనం ఏం తీర్చుకోవాలి జాగ్రత్తలు. ఈవేళ మన హైదరాబాద్ లాంటి నగరంలో ఈ మధ్య కాలంలో కొన్ని జరిగిన ఇన్సిడెంట్లని, పెద్దవారి పట్ల జరిగిన ఇన్సిడెంట్లలో ఏదో దిశా చట్టం అని ఆంధ్రాలోనో లేకపోతే తెలంగాణలోనో ఒకచోటే కాదు, ఇది మొత్తం దేశం అన్ని చోట్ల ఒక రక్షణ వ్యవస్థ అన్నది ఈ బాలికలకి, మన చిన్నారులకి ఎంతో అవసరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే బయటికి వెళ్ళిన పిల్ల మళ్ళా తిరిగి ఇంటికి సేఫ్గా వస్తుందా రాదా అన్న దానికి మనం అనుక్షణం టెన్షన్ పడే పరిస్థితి మనకి అడుగడుగునా గోచరిస్తుంది. అలాగనే ఇక్కడ మనం ఇంకోటి తీసుకోవాల్సిన ముఖ్యమైన కేరింగ్ విషయాల్లో ఏ స్కూల్కి అయితే, ఏ కాలేజీకి అయితే మన పిల్లల్ని పంపిస్తున్నామో ఆ కాలేజీ యాజమాన్యాలు కానీ, ఆ పాఠశాల యాజమాన్యాలు కానీ ఆ పిల్లల్ని దగ్గరుండి వారి తల్లిదండ్రులే వచ్చి తీసుకెళ్ళడమా, లేకపోతే వాళ్ళ స్కూల్ బస్సుల్లోనా, లేకపోతే వీళ్ళు పెట్టుకున్న ఆటో వాళ్ళని పెడుతున్నారు, ఆ ఆటో వాడు సరిగా ఉన్నాడా లేడా, ఇవన్నీ ఎవరి బాధ్యతలను వాళ్ళు గుర్తెరిగి చాలా జాగ్రత్తగా మనం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతల్ని మనం మనకి టైం లేదు బిజీ అనే లైఫ్లో మనం ఇరుక్కుపోయి ఆ విషయాన్ని పట్టించుకోకపోతే జరగాల్సిన అనర్థాలు ఎన్నో జరుగుతున్నాయన్నది తేటతెల్లం అవుతుంది. మన సోషల్ మీడియాలోనే ఎన్నో న్యూస్లు మనం చూస్తూనే ఉన్నాంగా. ఎక్కడికక్కడ ఎంతమంది కిడ్నాప్ అయిపోయారనో, లేకపోతే ఆ పిల్లల్ని ఇలా తీసుకెళ్లారనో. ఈవేళ ఇంకోటి కూడా ఉంది. ఈ మాఫియా అనేది ఎట్లా తయారైందంటే ఈ చిన్న చిన్న పిల్లల్ని మనల్ని ఇక్కడి నుంచి ఉమెన్ ట్రాఫికింగ్ పేరుతో వేరే విదేశాలకి, లేకపోతే వేరే రాష్ట్రాలకి, వేరే చోట పెట్టకూడని ప్రదేశాలకి పంపించేసే తీరులో కిడ్నాప్లు ఎక్కువ జరుగుతున్నాయి. అదే కాకుండా ఈ మాఫియాతో పాటు ఇంకోటి ముష్టియా అని చెప్పేసి ఇదొక మరో వ్యాపారం బయలుదేరింది. ఎక్కడో చిన్నపిల్లల్ని హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చేసి కూడా వీళ్ళు ఈ ముష్టి ఎత్తించుకునే ఒక దందాలకు దింపడానికి మంచిగా ఉన్న కన్నో కాలో కూడా పీకేసో కొరికేసో కోసేసో వాళ్ళ దందాకి ఆ బస్టాండ్లోనూ ఆ సిగ్నల్ సెంటర్ల దగ్గర ఈ పిల్లల్ని నిలబెట్టి, లేకపోతే ఈపుకి కొట్టుకుని వచ్చి కాళ్ళకి గుడ్డలు చుట్టి ఈ వ్యాపారం కింద ఈ పిల్లల్ని కూడా వాడుకుంటున్నారు. ఎంత ఘోరం అంటే వీటి మీద ప్రభుత్వాలు కూడా సీరియస్గా ఒక దృష్టి పెట్టి ఎక్కడైతే ఇలాంటి అవకాశాలు మెండుగా ఉన్నాయో వాళ్ళు వాడుకుంటున్న ఈ యొక్క దొంగల్ని, ఈ యొక్క సంఘ విద్రోహ శక్తుల్ని అరికట్టడానికి తక్షణమే ఎన్నో రకాల చర్యలు చేపట్టాల్సిందిగా మా జీజీసీ టీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున అందరినీ కోరుకునేది ఒకటే. మా ఇంట్లో పిల్లైనా మీ ఇంట్లో పిల్లైనా మనకి ఆ పిల్లలే నేటి బాలలే రేపటి పౌరులన్న మీ యొక్క నాయకుల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగానో, లేకపోతే ఈవేళ యువత ఎదుగుతున్న యువతే రేపు దేశానికి చక్కని భవితాన్ని కోరుకునే విధంగా ఉండాలంటే ఒక మంచి క్వాలిటీ ఓరియంటెడ్గా చదువు చెప్పే సంస్థలతో పాటు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా సరే పార్టీలతో సంబంధం కాదు, వ్యక్తిగతం కాదు, ఒక అధికారికంగా మీరు ఒక మంచి చర్యకి పూనుకుంటే ఈ చిన్నారులు ఛిద్రమైపోతున్నాయి బతుకులు. ఈ రంధ్రాన్వేషణ చేసి ఈ పురుగులు, ఈ ఎక్కడెక్కడైతే దాక్కున్న ఆ పందికొక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని కఠినంగా శిక్షించి చట్టాలను మరింత గట్టిగా మార్చి ఇలాంటి దుర్మార్గుల్ని ఎదగకుండా ఆదిలోనే మనం తుంచేస్తే ఆ మొక్కకి రక్షణ ఉంటుంది. ఒక చిన్న చెట్టుకి చీడ పడితే దానికి మనం ఆ ఆకుల్ని తుంచేసేసి మిగతా ఆకుల్ని కాపాడుకునే పరిస్థితి. ఇవాళ ఆకుని తుంచేయడమే కాదు, ఏకంగా మొక్కని, సజీవంగా ఉన్న మొక్కని వేళ్లతో సహితంగా, కోకటి వేళ్లతో సహితంగా పెకిలించి వాళ్ళు అనుభవించడమే కాకుండా టార్చర్ పెట్టి మళ్ళీ ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి ఆ పిల్లల్ని చంపేయడం అనేది నీచాతి నీచం, ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్న తీరులో అలాంటి వారి పట్ల జాలి దయ అన్నది లేకుండా కఠినంగా శిక్షించి ఆ శిక్ష అన్నది బహిరంగంగా అమలుపరిచి మళ్ళా ఎవరైనా ఇలాంటి పని చేస్తే ఆ చిన్నపిల్లల జోలికి వెళితే చీరి ఉప్పు కారం అద్ది నడి రోడ్డులో తోలు తీసి తోరణం కట్టే విధంగా ఇలాంటి పాపుల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని సమాజంలో తిరగనివ్వకుండా వారి నుదట పచ్చబొట్టుతో పొడిచి వీడొక పసిపిల్లల పాలిటి పాపాత్ముడు, దుర్మార్గుడని వాడు ఊళ్ళంతా పచ్చబొట్లు వేసి నడి రోడ్లో గుడ్డలు ఊడదీసి ఒక్కసారి తిప్పగలిగితే మళ్ళా ఎవడు ఇలాంటి
నీచానికి ఘోరానికి పాల్పడకుండా వాడింట్లో వాళ్ళు కూడా వాడిని చూసి అసహించుకునే విధంగా చంపమని చెప్పట్లే వాడిని. చంపడం అనేది మనది కాదు. వాడికి భగవంతుడైన వాడు జన్మనిచ్చిన తర్వాత వాడు పుట్టింది ఎప్పుడు పుట్టాడో వాడు చచ్చే రోజున ఎలా కూర్చొస్తాడు. కానీ వాడు చచ్చేలోగా ఇలాంటి తప్పుడు పనులు చేసి ఎంతోమందిని చంపేయకుండా ఉండడానికి, వాడిని కట్టడి చేయడానికి మనం చేయగలిగిన మంచి పనుల్లో ఇదొకటని నా భావన. ఇది పర్సనల్గా నేను గవర్నమెంట్కే కాదు మన వాళ్ళకు కూడా విన్నవించుకున్నది. ఎక్కడైనా పొరపాటున ఎవరైనా పిల్లని దుర్మార్గంగా బలవంతంగా ఎత్తుకెళ్తూ కనిపిస్తే మనది కాదులే మనకెందుకులే అని పక్కన పెట్టకండి. వీక్షకులారా, ఆ మన ఇంట్లో పెళ్ళి అనుకుంటే మనకి రేపు పొద్దున ఎప్పుడైనా మన ఇంట్లో జరిగే అవకాశం అనేది తెలియకుండా జరిగితే దానికి ఎంత బాధపడతామో ఎవరి బాధ అయినా ఒకటే అనుకునే ఓ మంచి సహృదయంతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో బయట ఎక్కడైనా సరే చెడు జరుగుతుంటే వెంబడే దాన్ని మీరు ఎదుర్కోవడానికి ముందుకు రండి. సో ఈ చిన్నారుల యొక్క జీవితాలతో చెలగాటాలు ఆడుతున్న ఈ చీడ పురుగుల్ని ఏరివేసే దాంట్లో జీజీసీ టీవీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎక్కడైనా ఏదైనా జరిగిన తర్వాత వెళ్ళి ఏం చేయలేము, కానీ జరిగితే అనే మాట రాకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకునే దాంట్లో ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకునేది ఒకటే, పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ప్రథమంగా తల్లిదండ్రులు. చదువులతోకి వెళితే కనుక ఆ కాన్వెంట్లు యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు, అది ఏ యూనివర్సిటీలైనా సరే ఎంత ఎత్తుకు ఎదిగినా మన పిల్లే. ఆ పిల్ల సేఫ్గా ఉండాలని ఆ చిన్నారి యొక్క కళలు ఏవైతే చిన్నప్పటి నుంచి కంటూ ఎదుగుతోందో ఆ కళలన్నీ తను సాకారం చేసుకునే విధంగా తనకి ఎటువంటి వికారాలకి లోను కాకుండా తనకు మంచి ఒక కెరీర్ని క్యారెక్టర్ని బోధించే విధంగాను, అట్లనే బయట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, తను ఎట్లా ఉండాలో, తన చేతిలో పెడుతున్న మనం లేటెస్ట్ మనకి మొబైల్ ఇది ఒకటి చాలా వాళ్ళకి చేతిలో ఒక సేఫ్టీ అన్నది కోసం మీరు పెట్టినా దాన్ని మళ్ళీ ఒక రకంగా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యతను కూడా గురుతర బాధ్యతగా అటు విద్యార్థులు రూపంలో ఉన్నప్పుడు గురువులు, ఇంటి దగ్గర పిల్లల రూపంలో ఉంటే మన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా ఒక నజర్ వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఇవి కూడా గమనించుకోకపోతే మనకు తెలియకుండానే మనకు ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఇది జస్ట్ ఓన్లీ అనుమానించమనో మీ పిల్లల్ని అవమానించమనో కాదు. మీ జాగ్రత్తలలో మీరు ఉంటే మీ ఇంట్లో మీ బిడ్డ పదిలం, లేదా ఈ పదిలం కాస్త బయట ఏ బులం అని మార్కెట్లో బెల్లంలాగా మూగే ఈగలకి చీమలకి ఆహారంగా మారిపోయే పరిస్థితిని మనమే కల్పించడం వాళ్ళు అవుతామని చెప్తూ, సో ఈ యొక్క టాపిక్ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలతో పాటు ఏమైనా కామెంట్లు ఉంటే ఇది ఎవరిని విమర్శించడానికో ఎవరిని చెడుగా వక్రీకరించడానికో చేసిన విధానం కాదు. అందరూ అర్థం చేసుకొని అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఓ మంచి నవనిర్మాణ సమాజానికి నాంది పలికే విధంగా ముందుకు వెళ్ళాలని మనసా వాచా కర్మణ మీ జీసీసీ టీవీ ఛానల్ కోరుకుంటోంది. నమస్తే. మీ అభిప్రాయాలని మీ కామెంట్లని మాకు మీరు వ్యక్తపరచండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏ ఉన్నా సరే మాతో మీ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.